హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆలగడ్డ అమ్మాయిని. సో వీడియోలో ఈరోజు టాపిక్ ఏదంటే మేము టెక్సాస్లో ఉంటాము. టెక్సాస్లో స్నో ఉండదు. సో దానికోసమని స్నో ఉన్న ప్లేస్కి వెకేషన్ వెళ్తూ ఉంటాము. సో నవంబర్ అండ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఈ 5 మంత్స్ వరకు ఇక్కడ స్నో ఉండదు. వేరే స్టేట్లో అయితే చాలా చాలా స్నో ఉంటుంది. సో మేము వెళ్ళిన వెకేషన్ అంటే ఇది ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే కొంచెం లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఎక్కడ వీడియో పెట్టలేదు. సో లాస్ట్ ఇయర్ మేము న్యూ మెక్సికో అండ్ కొలరాడో ఈ 2 స్టేట్లు కవర్ చేసాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాము. సో ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ డే మిస్ అయిందనుకో, నెక్స్ట్ డిసెంబర్ హాలిడేస్ వస్తాయి, చాలా హాలిడేస్ వస్తాయి డిసెంబర్కి. సో వెకేషన్ ఎవరైనా కొలరాడో అంటే స్నో ప్లేస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. న్యూ మెక్సికోలో కూడా స్నో ఉంటుంది, బట్ ఎక్కువగా ఉండదు, స్నో తక్కువ ఉంటుంది. సో మేము ఫస్ట్ ఏం చేసామంటే అలస్కా వెళ్దాం అనుకున్నాం. అలస్కాలో డాగ్ స్లైడింగ్, ఇంకా హెలికాప్టర్ రైడు, సంథింగ్ ఏవో చాలా ఉన్నాయి. కానీ మా బడ్జెట్లో అలస్కా రాలేదు. అంటే అలస్కా వెళ్ళాలంటే ఫ్లైట్కే వెళ్ళాలా కంపల్సరీ, చాలా జర్నీ టెక్సాస్ నుంచి. అందుకు మేము మా బడ్జెట్లో మేము ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ కొలరాడో వెళ్ళాము. కొలరాడో నుంచి రిటర్న్ జర్నీలో న్యూ మెక్సికోలో అల్బిక్యూర్క్ అని ఏరియా ఉంటుంది. ఆ సిటీలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. సో నేను డీటెయిల్గా చెప్తాను 1 by 1. ఫస్ట్ మేము కొలరాడో ప్లాన్ అనుకున్నాం కదా. సో కొలరాడోలో ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఏ ప్లేస్లు ఉంటాయి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ రాసుకున్నాను. సో ఏది మిస్ అవ్వకుండా ఒక్కటి స్టెప్ బై చెప్తాను. కొలరాడోలో మేము ఫస్ట్ టెల్యూ రైడ్ వెళ్ళాము. టెల్యూ రైడ్ నుంచి ఒక 2 అవర్స్లో హార్స్ రైడ్ ఉంటుంది. హార్స్ రైడ్ ఏదంటే మొత్తం మంచు కొండల్లో అని అంటారు కదా, అలా కొండల్లో హార్స్ రైడు ఒక 40 minutes 1 hour దాకా తీసుకెళ్తారు. సో దీని గురించి నేను ఫస్ట్ ఆన్లైన్లో హార్స్ రైడ్ అని టైప్ చేయండి. మీరు ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలా. ఇంకొకటి, ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు $150 అడుగుతారు. ఎందుకంటే కనుక వాళ్ళ ఛార్జెస్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే టిప్ అని చెప్పలేరు మళ్ళీ, ప్లస్ వచ్చేసి కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్తారు. సో ఫస్ట్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని హార్స్ రైడు టెల్యూ రైడ్ నుంచి 2 hours ఉంటుంది. టెల్యూ రైడ్ జర్నీ నుంచి అంటే మేము కొలరాడోలో టెల్యూ రైడ్లో హోటల్ తీసుకున్నాము. అక్కడి నుంచి 2 hours జర్నీ ఉంటుంది ఈ హార్స్ రైడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు లొకేషన్ చెప్తారు. అక్కడ కార్ పార్కింగ్ చేసి వాళ్ళ అవి అంటే మన దాంట్లో మన వెహికల్లో ఉండడానికి ఉండదు, వాళ్ళ వెహికల్స్ వస్తాయి. ఒక లైక్ సుమో మాదిరి ఉంటుంది. అందులో అందరినీ ఎక్కించుకొని ఒక అంటే మనకు ఒక టైం అంటూ ఉంటుంది కదా, ఆ టైంలో ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఒక వ్యాన్లో తీసుకెళ్తారు. ఆ వ్యాన్ కూడా మనం కార్ పార్కింగ్ నుంచి ఒక 40-50 minutes ఉంటుంది జర్నీ. ఎందుకంటే అది చాలా కొండలు, చాలా చిన్న ప్లేస్, చిన్న రోడ్ అని అంటారు కదా, అంత కొండల్లో చిన్న రోడ్డు ఉంటుంది. సో అందుకు వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాల్సింది, మన వెహికల్ అలో చేయరు. సో దానికి టికెట్ 3 members-కి $155 తీసుకుంటారు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే. ప్లస్ వచ్చేసి అక్కడ కూడా మేమైతే $150 పే చేయమన్నారు. మేమే కాదు, మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అమౌంట్ టికెట్ కాకుండా మళ్ళీ డైరెక్ట్గా కూడా వాళ్ళు అక్కడ పే చేయించుకున్నారు. సో 3 members-కి కొలరాడో టెల్యూ రైడ్ నుంచి 2 hours జర్నీ ఉంటుంది. 2 hours జర్నీ వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలా, కార్ పార్క్ చేసి. తర్వాత వాళ్ళు మనల్ని తీసుకెళ్ళేసి అక్కడ హార్స్ రైడ్ తీసుకెళ్తారు. మంచు కొండల్లో తీసుకెళ్ళి ఒక చోట ఒక లొకేషన్లో వదిలిపెడతారు. అక్కడ స్నో అంతా ఉంటుంది పిల్లలకు ఆడుకోనికి. తర్వాత ఇది చలిమంట అంటారు కదా, అది ఉంటుంది. ఫ్రీగా చాక్లెట్, కుకీస్, హాట్ చాక్లెట్, కాఫీ ఇలా ఇస్తారు. అక్కడ ఒక 1/2 hour 40 minutes దాకా అక్కడిని అందరినీ అంటే స్నో ఉంటుంది, కొండలు ఉంటాయి కాబట్టి
ఫొటోస్, వీడియోస్ అన్నిటికి కలిపి ఒక 40 మినిట్స్ అక్కడే ఉండనిస్తారు. తర్వాత మళ్ళీ రిటర్ను హార్స్ రైడ్ నుంచి అక్కడ డ్రాప్ చేసేసి మనల్ని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్లో మనం వచ్చింటాం కదా, ఆ వెహికల్లోనే తీసుకెళ్ళేసి మనం ఎక్కడైతే కార్ పార్కింగ్ చేసి ఉంటామో అక్కడ వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత ఇంకొకటి, ఇది ఫ్రీ రైడు. కొలరాడో వెళ్తే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను రాసుకున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఈ ట్రిప్ అంతా నేను ఈ ఇయర్ వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఎక్కడ పోస్ట్ చేయలేదు కాబట్టి ఈ ఛానల్లో, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, యూజ్ అవుతుందేమని. టెల్యూ రైడు, గండోలా రైడు. గండోలా రైడ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, టెల్యూ రైడ్ కార్ పార్కింగ్ చేస్తామో అక్కడనే ఉంటుంది. గండోలా రైడ్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే మనం మ్యాప్లో చూసినా అక్కడికే వెళ్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే ఒక 5 మినిట్స్ ఒక చిన్న సందు మాదిరి ఉంటుంది. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఆ సందులో స్ట్రైట్గా నడుచుకుంటా పోయి గండోలా రైడు, ఫ్రీ రైడ్ ఇది. ₹1 ఇక్కడ డాలర్స్ కదా, $1 కూడా పే చేయని అవసరం లేదు. టెల్యూ రైడ్లో ఈ గండోలా రైడ్ అంటే జిప్ లైన్ అని అంటారు కదా, జిప్ లైన్ ఉండేసి ఒక బాక్స్లో కూర్చొని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అక్కడ మనము దిగేసి, అక్కడ స్నో ఉంటుంది, మొత్తం అంతా స్నో, ఈ చాలా స్నో రైడ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా వెళ్ళొచ్చు. స్కేటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు రాదు కాబట్టి మేము గండోలా రైడ్లో ఫ్రీ రైడ్ కాబట్టి వెళ్ళి అక్కడ స్నోలో చాలా స్నో ఉంటుంది. అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకొని, అంటే ఇట్లా లొకేషన్ కనపడుతుంది కదా, బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది, ఎక్కువ స్నో ఉంటుంది, కొండలు ఉంటాయి కదా, అలా అంటే పోయినదే స్నో కోసం కదా మనము. అందులో టెక్సాస్ నుంచి కొలరాడో అంటే చాలా లాంగ్ జర్నీ, 18 అవర్స్ దాకా ఉంటుంది కార్ జర్నీ అయితే. మేము కార్లోనే వెళ్ళాము, ఎందుకంటే ఫ్లైట్కి వెళ్ళామనుకో, ఫ్లైట్ మళ్ళీ అక్కడి నుంచి కార్ రెంట్కి తీసుకోవాలా, ఆ కార్ రెంట్కి తీసుకొని మళ్ళీ కార్ రెంట్ పే చేసుకోవాలా, మళ్ళీ డ్రాపు, పికప్, మన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్లోనే వెళ్ళాం మేము. సో అది 3 మెంబర్స్కి $155 కొలరాడో టెల్యూ రైడ్. ఇంకొకటి డ్యూరెంగో కొలరాడో. దీనికోసం అనేసి, అంటే ఇక్కడ డాగ్ రైడ్ అంటారు, డాగ్ స్లెడ్డింగ్ అంటారు. ఇక్కడ ఉన్న దానికోసం అనేసి అందరూ అలాస్కా వెళ్తూ ఉంటారు. అలాస్కాలో మెయిన్గా డాగ్ స్లైడింగ్ కోసమే అలాస్కా వెళ్తూ ఉంటారు ఎక్కువ. కానీ అలాస్కా వరకు పోనవసరం లేదు, కొలరాడోలో కూడా ఉంది. డ్యూరెంగో కొలరాడో పేరు గుర్తుపెట్టుకోండి. నేను అన్నీ కూడా కామెంట్ బాక్స్లో ఒక్కొక్కటి, అంటే డ్యూరెంగో కొలరాడో, టెల్యూ రైడ్ కొలరాడో ఎన్ని నేమ్స్ అన్నీ రాసి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. డ్యూరెంగో కొలరాడో డాగ్ రైడు, అంటే డాగ్ స్లైడింగ్. అది వచ్చేసి మాకు హోటల్ నుంచి ఒక 20 మినిట్సే ఉంటుంది, 20 మినిట్స్ 50 మినిట్సే ఉంటుంది, ఎక్కువ దూరం లేదు. సో ఇక్కడ కొలరాడో ఏదైనా సరే, కొలరాడో వెళ్ళినాక వెకేషన్ వెళ్ళిన తర్వాత లాస్ట్ 3:30-4 వరకే ఉంటాయి. ఏ రైడ్కి వెళ్ళైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, 4 వరకే ఉంటుంది. ఎందుకంటే 4 తర్వాత ఇంకా చీకటి అవుతూ ఉంటుంది, చలికాలం కదా, స్నో సీజన్ కాబట్టి త్వరగా డార్క్ అవుతుంది. అదే ఇవైతే ట్యూబింగ్ అవైతే ఉంటాయి. నేను చెప్పేది హార్స్ రైడ్ కానీ, డాగ్ స్లెడింగ్ కానీ, స్నో మొబైల్ రైడింగ్ కానీ, ఇలా రైడ్స్ ఉంటాయి కదా, అవి నేను చెప్తున్నాను. సో డాగ్ రైడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము, $550. $550 ఎందుకు అయిందంటే అది కూడా చెప్తాను. ప్యాకేజెస్ ఉంటాయి మనకు ఆన్లైన్లో. మనము బుక్ చేసుకున్నప్పుడు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 ఇలా ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 అంటే ఏంటంటే, ప్యాకేజ్ 1లో ఓన్లీ టికెట్స్, ఇంకేం ఉండదు. అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, ఈ ఆడిపోయిన తర్వాత డాగ్ దాని మీద కూర్చోబెట్టేసి సెట్ చేసేసి తీసుకెళ్తారు, డాగ్ స్లైడింగ్. అదే ప్యాకేజ్ 2లో ఏమేమి వస్తాయంటే, ఫొటోస్. మనం కూర్చున్న తర్వాత మన మొబైల్ పట్టుకొని మనం ఫొటోస్ తీసుకోలేము, ఒకవేళ తీసుకునే సెల్ఫీలు తీసుకుంటాము. ఇలా వెళ్ళేటప్పుడు, డాగ్ స్లైడింగ్ మీద వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనం తీసుకోలేము. వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటే మనం తీసుకుంటాము, కనపరావు. డాగ్స్ ముందర మనల్ని మోస్తున్నాయి కదా, సో అవన్నీ కనపరావు. కాబట్టి ప్యాకేజ్ 2లో ఒక ఫోటోగ్రాఫర్
మనతో పాటు వస్తారు. మనకు తెలియకుండానే ఎన్ని ఫోటోస్ అంటే అన్లిమిటెడ్ ఫొటోస్, ఇంకా ఎన్నైనా తీస్తారు వాళ్ళు. మనకు ఓపిక, మన చలికి మనం తట్టుకుంటే ఎన్నైనా ఫొటోస్ వాళ్ళు తీస్తారు, అన్లిమిటెడ్. సో దానికి 550 3 మెంబర్స్కి, అంటే ఒక బాబు, మేమిద్దరం. సో టోటల్గా 3 మెంబర్స్ $550 తీసుకున్నారు ఆన్లైన్లో. ఇది వర్తే. నేను ఇందాక హార్స్ రైడ్ అని చెప్పాను కదా, హార్స్ రైడ్కు అంత అవసరం అనిపించింది. 155 ఓకే, అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 155 అన్నారు కదా, అది ఓకే. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత 150 ఎక్స్ట్రా పే చేసుకున్నారు కదా, ఇది మాత్రం టూ మచ్. ఇది మీరు కాల్ చేసినప్పుడు కనుక్కోండి, ఎక్స్ట్రా పే చేయం మేము, అలా అయితేనే టికెట్ కన్ఫర్మ్ అనేసి మీరు మాట్లాడుకోరి. మాకేదంటే అక్కడ మేము మాతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా షాక్ అయిపోయాము. ఎందుకంటే 155 ఆన్లైన్ టికెట్ అన్నారు ఓకే, మళ్ళీ ఆడిపోయిన తర్వాత 150 అంటే టూ మచ్ అనిపించింది 3 మెంబర్స్కి. కొలరాడో ఇందాక చెప్పాను కదా డాగ్ స్లైడింగ్ అని, అది 150 ఓకే వర్త్. ఎందుకంటే మేము 3 మెంబర్స్, మాతో పాటు ఒక అతను వస్తాడు. డాగ్స్ ఉంటాయి, డాగ్స్ ఇక్కడ 3 అక్కడ 3. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, డాగ్ స్లైడింగ్ అంటే డాగ్స్ మనల్ని లాక్కొని వెళ్తాయి స్నోలో. ఒక రోడ్డు ఉంటుంది, స్నో మొత్తం అదంతా, ఏదైనా సరే కొలరాడోలో మొత్తం కొండలు ఉంటాయి, కొండల మధ్యలో స్నో ఉంటుంది. ఆ స్నో మధ్యలో మనం రైడ్స్కి వెళ్తాము. సో మొత్తం కొండ మొత్తం అంతా అది ఏమంటారు స్నో ఉంటుంది, ఒక చిన్న రోడ్డు ఉంటుంది, అక్కడ మనల్ని డాగ్స్ లాక్కొని వెళ్తాయి. నేను బాను ముందర కూర్చున్నాము, సత్య ఇంకొక మనతో పాటు ఒక అతను వస్తాడు కదా, అతను వాళ్ళిద్దరు వెనకాల నిలబడతారు. సో అవి మనల్ని లాక్కొని వెళ్తూ ఉంటాయి. మనం ఆ ప్లేస్ అంతా చూడొచ్చు. ఏం చూడొచ్చు అని అంటే కనుక ఏముండదు, మొత్తం స్నోనే ఉంటుంది. ఏమంటే అది ఒక రైడు, దానికోసమని అలస్కా వరకు పోనవసరం లేదు, కొలరాడోలోనే ఉంది. సో $550 ప్లస్ అన్లిమిటెడ్ ఫొటోస్. ఆ ఫొటోస్ కూడా అయిపోయిన తర్వాత మనకు ఒక పిన్ డ్రైవ్లో వేసిస్తారు. ఇంకా అక్కడ డాగ్స్ ఉంటాయి కదా, డాగ్స్తో కూడా మనం మనము ఆ డాగ్స్ని ఎత్తుకొని కూడా మనం ఫొటోస్, వీడియోస్. మాకు ఫోటోగ్రాఫరు ఉన్న అతను చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఎన్ని కావాలంటే అన్ని ఫోటోలు, స్టిల్స్ కూడా వాళ్ళే చెప్తారు. డాగు మొత్తం అక్కడ ఇవి ఫ్రీ చాక్లెట్స్, కుకీస్, కాఫీ, డ్రింక్స్ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. సో ఇవి రెండు, ఇందాక చెప్పినది హార్స్ రైడు, డాగ్ స్లైడింగు కొలరాడోలో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను రాసుకున్నాను. సో అది వచ్చేసి హార్స్ రైడు $155 ప్లస్ 150 అక్కడ మనం పే చేయాలా అక్కడికి వెళ్ళిన తర్వాత. డ్యూరెంగో కొలరాడో డాగ్ రైడు, డాగ్ స్లైడింగ్ అంటారు, అది 550K ఫొటోస్, అన్లిమిటెడ్ ఫొటోస్ ప్యాకేజ్ అయితే. ఇంకొకటి క్యాట్ రైడ్. అన్ని యానిమల్సే ఉన్నాయని అనుకుంటున్నారా, వాటి పేర్లు అలా ఉన్నాయి. సో హార్స్ రైడు, డాగ్ రైడు, ఇప్పుడు క్యాట్ రైడు. ఈ డ్యూరెంగో కొలరాడోలో క్యాట్ రైడ్ అనేది ఇది ఒక రిసార్ట్లో ఉంటుంది. ఆ రిసార్ట్ నేమ్ కూడా నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, కామెంట్ బాక్స్లో రాసి పిన్ చేసిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టైమింగ్స్ ఉంటాయి, 11:30 to 1:30. మాకైతే ఇచ్చినది 11:30 to 1:30. 11:30కి అక్కడ ఉండాలా, వాళ్ళే తీసుకెళ్తారు. సో ఇది క్యాట్ రైడు. క్యాట్ రైడ్ అంటే ఏందో ఫస్ట్ చెప్తాను. ఒక రిసార్ట్ ఉంటుంది కదా, స్నో రిసార్టు, స్నో అంతా ఉంటుంది. కొలరాడో అంటేనే స్నో, అంటే ఈ సీజన్లో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇక్కడ ఈ రిసార్ట్లో మనం క్యాట్ రైడ్ బుక్ చేసుకుంటే అక్కడ స్కీటింగ్, స్నోకి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటాయి, ట్యూబింగ్, స్కీటింగ్, ఇంకా ఇవి చాలా ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అక్కడ ఆ ఏరియాకి వెళ్తేనే కార్ పార్కింగ్ చేసి తర్వాత వాళ్ళ బస్సు వస్తుంది, ఆ బస్సులో మనల్ని అక్కడి వరకు తీసుకెళ్తుంది, రిసార్ట్ వరకు. అక్కడ నుంచి మనము ఈ క్యాట్ రైడ్ బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేసి మనం టికెట్ ఇలా బుక్ చేసుకున్నామంటే వాళ్ళు మన స్వెటర్ ఉంటుంది కదా, స్వెటర్కి ఒక ట్యాగ్ కానీ లేదంటే
అదే అంటే మనం టికెట్ వచ్చేసి వాళ్ళు చేతితో పట్టుకోవద్దు, ఇక్కడ అతికిస్తారనమాట. నన్ను అతికిస్తారు, లేదంటే మనము ఏమంటారు స్వెటర్ వేసుకొని ఉంటాం కదా, దానికన్నా తగిలించుకోవాలా. సో మేము ఏం చేసామంటే స్వెటర్కి తగిలించుకున్నాం ట్యాగ్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చెప్తారనమాట, అది జిప్ లైన్ మాదిరిగా ఉంటుంది, ఆ జిప్ లైన్లో కూర్చొని ఒక 5 మినిట్స్ ఉంటుంది ఇక్కడి నుంచి అవతల వరకు. అలా జిప్ లైన్లో వెళ్ళాలి మనము. జిప్ లైన్ అంటే దాని ట్రామ్వే కూడా అంటారు. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కంటిన్యూగా స్నో పడుతూనే ఉన్నది. సో దానివల్ల ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఈ టెక్సాస్లో స్నో ఉండదు కదా, స్నో చూడము, ఉన్నా కూడా అది ఏదో అందరిలో ముద్ర ఏమంటారు వాటర్ జల్లిపోయి నుగ్గేసి ఉంటారు కదా, అట్లా ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. టెక్సాస్లో స్నో ఉన్నా కూడా ఎక్కువ ఉండదు. సో అప్పుడు మనము క్యాట్ రైడ్కు మనం బుక్ చేసుకొని ఉంటాం కదా, క్యాట్ రైడ్ ఇక్కడి నుంచి మన ట్యాగులను చూసి వాళ్ళు అక్కడ ఒక అతను ఉంటాడు, అతను మనం ఆ ట్రామ్వే నుంచి దిగుతానే వాళ్ళే తీసుకెళ్తారనమాట. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి ఉంటాయి క్యాట్ రైడ్, ఏమేమి చూడొచ్చు అక్కడ అనేసి. మనతో పాటు వచ్చిన బ్యాచ్ అందరినీ ఒక గ్రూపు లాగా చేసి అక్కడ ఫస్ట్ ఆ బోర్డు దగ్గర మనకి ఫోటో తీసి తర్వాత చెప్తాడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకెళ్తే అక్కడ వదిలేస్తాము, అక్కడ స్నో అంతా ఉంటుంది. ఎందుకు స్పెషల్గా క్యాట్ రైడ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళు ఒక వ్యాన్లో తీసుకెళ్తారు, స్నోలోనే వాళ్ళ వెహికల్ ఉంటాయి కదా, సపరేట్గా స్నోకి వెహికల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చాలా లోపలికి తీసుకెళ్తారు. అక్కడ ఎవ్వరు ఉండరు, మొత్తం స్నో ఉంటుంది, ఒక మన మోకాల వరకు కూడా స్నో ఉంటుంది. ఆ స్నో దగ్గరికి తీసుకుపోయి మనల్ని వదిలిపెట్టేసి అక్కడ మనం స్నోతో ఆడుకోవచ్చు. ఇంకా మన ఇష్టం ఫోటోలు వీడియోలు ఏది కావాలంటే చేసుకోవచ్చు. మధ్యలో కాఫీ ఇస్తారు, ఇంకా పిల్లలకి కుకీస్ అవి కూడా ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు ఇవన్నీ, ఎందుకంటే అంత టికెట్ పెట్టిన తర్వాత ఇవి ఇవ్వకపోతే. సో దీనికి వచ్చేసి క్యాట్ రైడ్కి $150 ఆన్లైన్లోనే తీసేసుకుంటారు. అక్కడికి పోయిన తర్వాత ఏమి ఇంకా అడగరు, ఓన్లీ ఆన్లైన్ టికెట్ ఇది. 30 మినిట్స్ అక్కడ మనల్ని వదిలేస్తారు. మనం ఏదైనా డ్రోన్ కానీ లేదంటే ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం స్నోనే ఉంటుంది. అదే రిసార్ట్ అని చెప్పాను కదా, ఆ రిసార్ట్ దగ్గర ఫ్రంట్లో వచ్చేసి ఒక సైడు షాపింగ్ మాల్స్ అంటే చిన్న చిన్న షాప్, రెస్టారెంట్, మాల్, ఇంకో ఒక సైడ్ వచ్చేసి ఓపెన్గా పబ్బు అని అంటారు కదా, అది అలా ఉంటుంది. తర్వాత ఇంకో చోట చలిమంట అని అంటారు కదా, అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషి ఉంటాడు. జిప్ లైన్ అని చెప్పాను కదా, ట్రామ్వేలో నుంచి ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఉంటాడు. అతను మనల్ని పికప్ చేసుకొని ఒక వెహికల్లో మనల్ని అక్కడ తీసుకెళ్ళేసి వదిలేసి అక్కడ ఒక 1/2 అవర్ మనం స్నోతో ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ మనల్ని ట్రామ్వే దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి ఇంకా మన ఇష్టము. సో ఇదొకటి క్యాట్ రైడ్, ఒకటి డ్యూరెంగో కొలరాడో టెల్యూరైడు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్నో మొబైలింగ్, ఇది టెల్యూరైడ్లోనే ఉంటుంది. టెల్యూరైడ్ నుంచి మాకైతే హోటల్ నుంచి 2 hours పడింది. ఇది స్నో మొబైలింగ్ అంటే ఏంటంటే, మొబైలింగ్ అంటే మొబైల్ తెలుసు కదా, బైక్ ఉంటుంది కదా, బైక్ రైడ్ అని చెప్పచ్చు. స్నో మొబైలింగ్ రైడ్ అని కాకుండా స్నోలో బైక్ రైడ్. ఇది కూడా సేమ్ అంతే అండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళది బస్సు వస్తుంది, మనం కార్ పార్కింగ్ చేసిన తర్వాత బస్సు వస్తుంది. ఆ బస్సులో మనల్ని తీసుకెళ్ళేసి అది టోటల్గా చెప్పాలంటే ఒక విధంగా చాలా రిస్క్తో కూడిన రైడ్ ఏదంటే స్నో మొబైలింగ్ రైడ్. మేము వెళ్ళాము, మాకు ఫస్ట్ తెలియదు కాబట్టి వెళ్ళాము, అదే ఇప్పుడు తెలిసింది కదా, ఎవరైనా వెళ్తామన్నా వద్దని చెప్తాం. మేము వెళ్ళికైనా మళ్ళీ అస్సలు ఇంకా లైఫ్లో ఇంకా అలాంటి రైడ్ చేయకూడదనే చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అంత రిస్క్ మనకి ఎంత అంటే పైన కొండల్లోకి తీసుకెళ్తారు, కింద మనం ఉంటే 100 feet ఎంతనో గుర్తుకులేదు, అంత పైకి కొండల్లో తీసుకెళ్ళేసి మనల్ని బస్సులో తీసుకెళ్తారు. కార్ పార్కింగ్ చేసిన తర్వాత
కార్ పార్కింగ్ ఏరియా వాళ్ళే చెప్తారు. లొకేషన్ మనకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు. అంటే అప్పుడప్పుడు అంటే ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు అలా మెసేజ్ చేస్తారు. ఈ ఏరియాలో కార్ పార్కింగ్ చేసి వాళ్ళ బస్సు వస్తది. వాళ్ళ బస్సులో మనల్ని తీసుకెళ్తారు. ఆ బస్సులో కూడా ఒక 40 మినిట్స్ ఉంటది. ఆ 40 మినిట్స్ మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేసి ఆ స్నో మొబైలింగ్ ఏరియా లొకేషన్ ఉంటది కదా! అక్కడికి తీసుకెళ్ళేసి అక్కడి నుంచి స్నో మొబైలింగ్ ఫ్రీగా వాళ్ళు స్వెటర్ ఇస్తారు. మొత్తము కింద నుంచి పై వరకు స్వెటరు, వాళ్ళవే బూట్లు, స్నో బూట్లు, తర్వాత గ్లౌస్‌లు మన దగ్గర ఉంటే ఓకే. లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళవి యూజ్ చేసుకోవచ్చు మనము. అక్కడికెళ్ళగానే ఒక బస్‌లో మనల్ని దింపేసి తర్వాత అందరిని బ్యాచ్‌లుగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రైడ్‌లో ఇద్దరే వెళ్ళాల. మేమైతే ముగ్గురం ఉన్నాము. ఇది వచ్చేసి ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు కాల్ చేసి మనం టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే అదే ఎంతమంది అనేసి మనం కన్ఫర్మ్ చేస్తేనే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో అయితే టికెట్ లేదు. మేమెళ్ళిన స్నో మొబైలింగ్‌కి అయితే. ఇది అక్కడికెళ్ళిన తర్వాత మనం కాల్ చేసి కన్ఫర్మ్ చేసాం. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మనీ పే చేపించుకుంటారు. ఒకవేళ క్యాన్సిల్ చేసినా క్యాన్సలేషన్ ఫీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో అక్కడ బ్యాచ్లుగా డివైడ్ చేసిన తర్వాత మేము ముగ్గురం కాబట్టి నేను సత్య బైక్లో, భాను వచ్చేసి మనతో పాటు ఒక అతను వస్తాడు. అంటే మనకేం తెలియదు కాబట్టి అతనే మనల్ని తీసుకెళ్తాడు కాబట్టి అతను బైక్లో భానుని కూర్చోబెట్టాము. చాలా అంటే చాలా చలికి పాపం వాడైతే ఏడ్చేశాడు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇంకా వాడి వల్ల కాలేదు. యాక్చువల్‌గా మాకు కూడా కాలేదు. ఎందుకంటే స్నో మొబైలింగు ఈ ఒక్కటే రోడ్డు ఇట్లా ఉంటది. కొండల్లో రోడ్డు స్ట్రైట్‌గా ఉండదు కదా! ఇలా ఉంటది. ఏమాత్రం మిస్ అయినా కూడా ఇంకా కొండల్లో పడిపోతాము. అంత రిస్క్. ఎందుకంటే వాళ్ళు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు అక్కడికెళ్ళినప్పుడు కూడా మనకి ఏదైనా అయినా వాళ్ళకి సంబంధం లేదనేటట్టు రాపిచ్చుకుంటారు, సంతకం చేపించుకుంటారు మనతో. ఇది ఎక్కడికి పోయినా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ అడ్వెంచర్స్ కాబట్టి వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. సో ఇదొచ్చేసి 4 అవర్స్ ఉంటుంది. మనకి ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు మనకిచ్చిన టైమింగ్‌లో 4 అవర్స్ ఉంటుంది. ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్నో బైక్‌లోనే వెళ్ళాల్సొస్తుంది. అక్కడ వాళ్ళు చెప్తారు. ఒక కొంచెం వెళ్ళిన తర్వాత స్టాప్ చేసేసి అందరూ వచ్చినారా లేదా చెక్ చేసుకుంటారు. మేమైతే చాలా స్లో. ఎందుకంటే మాకేం అలవాటు లేదు స్నో మొబైలింగ్ అంటే. మామూలుగా రోడ్డు మీద అయితే గనక బైక్‌లో సర్రున వెళ్ళిపోవచ్చు. అవేమో కొండల్లో కింద ఎక్కడ స్కిడ్ అయి పడినా కూడా ఎక్కడ పడతామో ఏముంటాయో కూడా తెలీదు. అంత రిస్క్‌తో ఉంటుంది ఇది. కాబట్టి నేనేం చెప్తానంటే మాకేం భయం లేదు. ఎలా ఉన్నా ఎంత చలి ఉన్నా ఏ రిస్క్ అయినా మేము వెళ్తామంటే ఇది వెళ్ళండి స్నో మొబైలింగ్ రైడింగు. ఇంకా కొంచెం ఏదన్నా భయపడము లేదంటే ఇట్లా ఉంటే టోటల్గా చెప్పాలంటే రిస్కే అండి. ఇదైతే చాలా చాలా రిస్క్. మేము వెళ్ళాం కాబట్టి డైరెక్ట్ చూసినాం, డైరెక్ట్ వెళ్ళినాం కాబట్టి చెప్తున్నాను. చాలా రిస్క్. ఇలా ఉంటుంది ఒక వీడియోలో చూసి ఇలా ఉంటుందేమో అనుకుంటే గనక మేము 100% వెళ్ళకపోయిందుము ఈ రైడ్కి అయితే. ఇది టికెట్ 3 మెంబర్స్కి $650. వాళ్ళే వీడియో తీస్తారు. డ్రోన్ కాదు, మామూలుగా అతను ఉంటాడు కదా, అతను సెల్ఫీ స్టిక్ పెట్టుకొని 360 క్యామ్తో వీడియో తీస్తాడు. మాకు అయితే హోటల్ నుంచి 2 అవర్స్ ఉంది ఈ రైడు. $650. అది అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే స్నో మొబైలింగ్ రైడింగ్ మేము రిటర్న్ వెళ్ళేసి బైక్స్ అన్నీ ఒక చోట పెట్టేసి అక్కడ ఒకటి రూమ్ ఉంటుంది. అక్కడ హీట్ ఉంటుంది, బాగా మంచి హీట్ ఉంటుంది. ఆ హీట్ దగ్గరికి వెళ్ళాము. మేము ఏం చేసామంటే మా వల్ల కాక మేము మధ్యలోనే అంటే కొంచెం దూరం వెళ్ళేసి ఒక 2 అవర్స్ అయితే 1 అవర్ వెళ్ళేసి మిగతా 1 అవర్ రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే వెళ్ళిన రూటే మళ్ళీ అదే రూట్లోనే రిటర్న్ రావాలి. సో వేరే రూట్ లేదు కాబట్టి వెళ్ళిన రూట్లోనే రిటర్న్ రావాలి కాబట్టి మాకు భయంతో మేము స్లోగా వెళ్ళాం కాబట్టి మధ్యలోనే స్టాప్ చేసేసి ఆ బైక్ని మళ్ళీ రివర్స్ చేసేసుకొని
ఇంకా వచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ అంత కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ చీకటి అయిపోతుంది. 3:30, 4 అయితేనే నైట్ అయినట్టు ఉంటుంది అక్కడ. అందులో పైన కింది నుంచి పైన కొండల్లో కాబట్టి చాలా అంటే చాలా రిస్క్ కాబట్టి మేము వచ్చేసి అక్కడ స్వెటర్లు, ఈ రూము హీటర్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని చలి ఉంటుంది కదా, ఇంకా చలి కూర్చొని ఉంటుంది. మాతో పాటు వచ్చింటారు కదా వాళ్ళందరూ. మేము వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ 40 మినిట్స్కి అందరూ వచ్చారు. అక్కడ ఏమైందంటే ఒక అతను కూర్చొని షూస్ ఇంకా స్వెటర్లు అన్నీ తీస్తూ ఉన్నాడు. సడన్గా ఏమైందో ఏమో తెలియదు, తను పడిపోయినాడు అనమాట. ఎంత పిలిచినా పలకలేదు. మాకేమో భయం వేస్తుంది. తర్వాత ఇంకా సత్య అక్కడ ఉన్న టీంకి ఇన్ఫామ్ చేసి అంబులెన్స్ రావాలన్నా అక్కడి నుంచి కింది నుంచి రావాలి కదా, ఇది కొండల్లో కదా, అంబులెన్స్ రావాలన్నా 40 మినిట్స్ పడుతుంది. ఆ 40 మినిట్స్ అక్కడ అందరినీ ఏ వెహికల్ని కూడా కదలనీయలేదు. ఎందుకంటే అంబులెన్స్కు దారి కావాలి కదా, ఒకటే రూటే కదా, ఒక వెహికల్ వచ్చిన తర్వాత ఇంకొక వెహికల్ వెళ్ళడానికి ఉంటుంది. సో అంబులెన్స్ వచ్చిన తర్వాత అతన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత అది కొండ కింది వరకు వెళ్ళిన తర్వాత అంబులెన్స్ అప్పుడు ఇక్కడి నుంచి మా వెహికల్ని స్టార్ట్ చేశారు. అంతవరకు కూడా ఎవరిని కూడా అందరినీ కూర్చోబెట్టారు కానీ ఎవరిని కూడా పంపించలేదు, ఏ వెహికల్ని కూడా స్టార్ట్ చేయనీయలేదు. అతనికి ఏమైందో కూడా తెలియదు. బట్ ఓకే, తను మెలకులోకి వచ్చాడు. వచ్చినా కూడా ఇంక ఇక్కడ ప్రాసెస్ ఉంటాయి కదా, ఏమైంది ఏంటిది అనేసి అంబులెన్స్లో తీసుకెళ్లారు. అది చూసి నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అసలే చలి వణుకుతున్నాము. మళ్ళా ఇది చూసిన తర్వాత ఇంకా భయం వేసింది. ఎందుకంటే ఆ రోడ్లు అంత డేంజరు, చలి ఎక్కువ. ఈ చలికి కొంచెం ఏదైనా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నోళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. చిన్న చిన్న రైడ్స్ చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఈ స్నో మొబైల్ రైడు మాకు ఏదంటే తెలియక మేము వెళ్ళాము. అడిగి పోయిన తర్వాత తెలిసింది ఇంత రిస్కా ఇది అనిపించింది. సో ఈ రైడ్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయలేను, ఎందుకంటే నేను చూసిన కాబట్టి. ఇంకా అది మీ ఒపీనియన్, నేను చెప్పాను. సో ఇది కొలరాడోలో మేము వెళ్ళేది హార్స్ రైడు, క్యాట్ రైడు, డాగ్ రైడు, స్నో మొబైలింగ్, ఈ 4 కొలరాడోలో చూసాము. కొలరాడో నుంచి రిటర్న్ టెక్సాస్కి రావాలంటే మధ్యలో న్యూ మెక్సికో టచ్ అవుతుంది. న్యూ మెక్సికోలో మేము లాస్ట్ ఇయర్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అని ఉంటుంది కదా, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, పైన బెలూన్ వెళ్తుంటాయి అందులో కూర్చొని. సో అది బుక్ చేసుకున్నాము, కానీ వెదర్ సపోర్ట్ చేయక క్యాన్సిల్ చేశారు. అది అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఇంకా ఎలాగో కొలరాడో వెళ్ళాము, ఇదే రూట్లోనే కదా టెక్సాస్కి వెళ్ళింది అనేసి మేము న్యూ మెక్సికో అల్బుక్యూర్క్, నేను టైప్ చేసి పెడతానులేండి డీటెయిల్స్. సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మార్నింగే ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఎందుకంటే అది కూడా మన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, తర్వాత కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలా. అది వాళ్ళు అక్కడ, ఇది వచ్చేసి న్యూ మెక్సికోలో. మేము రిటర్న్ కొలరాడో నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు న్యూ మెక్సికో అల్బుక్యూర్క్ ఏరియాలో హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరలోనే హోటల్ తీసుకున్నాము. అక్కడ వెళ్తే మాత్రం ఒక 2 days ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళాం కదా, మేము వెళ్ళాము నైట్, మాకు కాల్ చేసి టుమారో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాము, విండ్ ఎక్కువ ఉంది. విండ్ ఎక్కువ అంటే సపోర్ట్ చేయదు, హాట్ ఎయిర్ బెలూన్ కాబట్టి పైకి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ గాలి ఉంటే ఈ రైడ్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు. సో అందుకు మాది కూడా క్యాన్సిల్ చేశారు. మేమేం చేసామంటే టుమారో అయినా ఓకే అన్నాం. ఎందుకంటే మాకు డిసెంబర్లో చాలా హాలిడేస్ ఉంటాయి కదా, వెళ్ళాము, అంత దూరం వెళ్ళాము, ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేము నెక్స్ట్ డే ఉంటే టికెట్ చేసేయండి అని చెప్పాము. నెక్స్ట్ డేకి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే విండ్ తక్కువ అంటేనే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడైతే టికెట్ బుక్ చేస్తాము, కానీ విండ్ అనేది మన చేతుల్లో ఉండదు కదా, మనం చెప్పలేం కదా వాతావరణం గురించి. అందుకంటే సరే అని చెప్పాము, ఒకవేళ అయితే లేకుంటే ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అవుతాము అని అనుకున్నాము. సో హాట్ ఎయిర్ బెలూన్ రైడు 3 మెంబర్స్కి $550, టోటల్ 3 మెంబర్స్కి $550. ఇది మనల్ని మార్నింగే, ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అన్నీ కూడా మార్నింగే ఉంటుంది.
మమ్మల్ని 5:30కి రమ్మన్నారు. 5:30కి ఒక లొకేషన్ చెప్పి అక్కడికి రమ్మంటారు. అక్కడ కూడా సేమ్ అంతే, కార్ పార్కింగ్ చేస్తారు, వాళ్ళ వెహికల్స్ వస్తాయి, వ్యాన్ టైప్ వస్తుంది. ఆ వ్యాన్లో మనల్ని తీసుకెళ్ళి ఒక పార్కింగ్. నేను ఇదంతా కూడా యాక్చువల్గా కొలరాడో వీడియోస్ కాదు కానీ న్యూ మెక్సికో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వీడియో పెడతాను. ఈ కొలరాడో ట్రిప్ అంతా కూడా నేను ఒక్కటి కామెంట్ బాక్స్లో రాసి పిన్ చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ కొలరాడో వీడియోస్ నేను వేరే ఛానల్లో పోస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ డే అండ్ డిసెంబర్ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయడానికి, స్నో సీజను చలిగా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు న్యూ మెక్సికో హాట్ ఎయిర్ బెలూన్ మాత్రం ఒక 2-3 డేస్ ప్లాన్ చేయండి. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ $550 3 మెంబర్స్కి. అంటే మనల్ని మాత్రమే తీసుకెళ్ళరు, మనతో పాటు ఒక 6-8 మెంబర్స్ని తీసుకెళ్తారు. మన బ్యాచ్ని ఒక వెహికల్లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు అంతా రెడీ చేసుకొని ఆ తర్వాత మనల్ని ఆ బెలూన్లోకి ఎక్కిస్తారు, తర్వాత పైకి తీసుకెళ్తారు. ఇది హాట్ ఎయిర్ బెలూన్ $550. ఇది అయిపోయిన తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఇంటర్నేషనల్ మ్యూజియం అని ఉంటుంది. ఇది మ్యూజియం అంటే తెలుసు కదా, ఇంకా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లో, మ్యూజియంలో. హాట్ ఎయిర్ ఇంటర్నేషనల్ మ్యూజియం. నేను ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడు వీడియో అండ్ మ్యూజియంది ఈ రెండు కూడా నెక్స్ట్ జాయిన్ చేసేస్తాను. అది అంతా కూడా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేస్తాను. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మాత్రం న్యూ మెక్సికోలో హాట్ ఎయిర్ బెలూన్ రైడు, హాట్ ఎయిర్ బెలూన్ ఇంటర్నేషనల్ మ్యూజియము, ఎలక్ట్రానిక్ ప్లే హౌస్ అని ఉంటుంది. ఇంకొకటి చిన్నపిల్లలు లైక్ చేస్తారు బాగా, మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా అక్కడ గేమ్స్ ఉంటాయి. ఇదొకటి. ఇంకా మీరు న్యూ మెక్సికోలో చూడాలి అనుకుంటే ట్రామ్వే ఉంటుంది. అది చాలా హైట్లో వెళ్తుంది ట్రామ్వే. అక్కడ మొత్తం కొండలే ఉంటుంది. ఇంకా న్యూ మెక్సికో, కొలరాడో మొత్తం అన్ని కొండలే ఉంటాయి. సో ఈ రెండు స్టేట్లో థ్యాంక్స్ గివింగ్ డే, డిసెంబర్ హాలిడేస్లో ఈ రెండు కవర్ చేయొచ్చు. ఇంకా ఎలాగో థ్యాంక్స్ గివింగ్ డే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డిసెంబర్ హాలిడేస్. డిసెంబర్లో చాలా హాలిడేస్ ఉంటాయి, పిల్లలకైతే ఇంకా చెప్పలేనన్ని హాలిడేస్ ఉంటాయి. సో కొలరాడో, న్యూ మెక్సికో ఈ రెండు స్నో ప్లేసెస్లో. టెక్సాస్ నుంచి కొలరాడో 18 అవర్స్ ఉంటుంది. కొలరాడోలో కొంతమంది డెన్వర్లో కూడా స్టే చేసి అక్కడ ఉన్న లొకేషన్స్ చూస్తారు, కానీ మేము డెన్వర్ వెళ్ళలేదు. టెల్యూ రైడు, డ్యూరింగో కొలరాడోలో ఉన్న రైడ్స్ మాత్రమే చూసుకున్నాము. ఇక్కడ ఇంకొకటి వెజిటేరియన్ వాళ్ళకి చెప్తున్నాను ముందే, మంచిగా ఇక్కడి నుంచే అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మంచిగా ఫుడ్డు, ఒక అన్ని రైస్ కుక్కరు సంథింగ్ ఇంకా మనం తినేవి ఉంటాయి కదా. నాన్ వెజ్ వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు, ఎక్కడికి పోయినా చెప్పలేనన్ని ఉంటాయి నాన్ వెజ్ వాళ్ళకి. మేము వెజిటేరియన్ కాబట్టి కొలరాడోలో వెజ్ రెస్టారెంట్లు లేవు. మెయిన్గా చెప్పాలంటే ఇండియన్ రెస్టారెంట్లే ఒకటి ఉందనుకుంటా, అది కూడా చాలా లాంగ్లో ఉంటుంది. మేము ఏం చేసామంటే హోటల్ నుంచి, అంటే మేము బయట కొలరాడోలోకి ఏ వెకేషన్కి వెళ్ళినా కొలరాడో ఇక్కడ వెళ్తే కనుక 3:30-4 కల్లా హోటల్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత రోడ్లు చాలా డేంజర్ ఉంటాయి, ఎందుకంటే స్నో ఉంటుంది కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెజిటేరియన్ వాళ్ళకైతే కనుక అన్నీ నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళండి. చాలా కష్టపడతారు వెళ్తే కనుక, ఫుడ్కి ఆకలికి ఉండలేము, చలికి అసలే కష్టం, బయట తిరగలేము. కాబట్టి వెజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వెజిటేరియన్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి రైస్ కుక్కరు, హోటల్లో ఉంటుంది రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి పిన్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లము. ఇంకా పికిల్స్, పొడి, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే రెడీమేడ్ దాలు, కర్రీస్, ఏమంటారు ఫ్రైస్, ఇవన్నీ ఉంటాయి. ఎంటీఆర్ దాల్ అని మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, గ్రాసరీకి వెళ్ళినప్పుడు చూడండి, రెడీమేడ్ దాల్ ఉంటాయి. అవి ఒక 2-3 ప్యాకెట్స్, ఇంకా మీకు నచ్చినవి రైస్లు అవన్నీ తీసుకొని వెళ్తే అవి ఇంకా మనము ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఓవెన్లో పెట్టి హీట్ చేసుకొని
రైస్ కుక్కర్లో పెడతాం కాబట్టి హీట్ అవి రెండు మిక్స్ చేసుకొని తినచ్చు. నాన్ వెజ్ వాళ్ళకి నో ప్రాబ్లము, కావాల్సిన కాడికి దొరుకుతాయి. వెజ్ వాళ్ళం మాత్రం చాలా మంచిగా ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. లేదు మేము పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్లు తింటామంటే అది ఓకే, ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటుంది. కానీ మనం పగలంతా తిరిగేసి వచ్చి అన్నీ చూసి టైడ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత రైస్ తింటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్తున్నాను. సో ఇంకా స్వెటర్లు, చేతికి గ్లౌస్లు, ఇంకా బూట్లు, సాక్స్లు, ఎన్ని మంకీ క్యాప్లు, ఏమంటారు, ఇంకా మాస్క్. అంటే మాస్క్ అంటే ఈ మాస్క్ కాదు, చలికి కవర్ అయ్యేలాగా మాస్క్ వస్తుంది ఇట్లా. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసుకోండి. ఎక్స్ట్రా షూస్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇది స్నో ఉంటుంది కాబట్టి స్నో అంతా లోపలికి వెళ్ళిపోతుంది. స్నో లోపలికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మన కాళ్ళకు చలి అనిపిస్తుంది. మనమైతే ఓకే అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే కనుక అస్సలు లోపల స్నో పోయిందంటే కొంతమంది ఓకే కానీ అడ్జస్ట్ అవుతారు. అదే మా ఇంట్లో చెప్తున్నాను, భానుగాడు ఉన్నాడు కదా, లోపల స్నో ఉందనుకో తీసి వేరే షూ, లేదంటే అది మొత్తం డ్రై చేసేయాలి, ఆరబెట్టేసి వేసేయాలి. అది ఎందుకంటే బయట స్నో ఉంటుంది, మళ్ళీ కాళ్ళకి స్నో చల్లగా అంటే తట్టుకోలేరు పిల్లలు. సో ఇది కొలరాడో అండ్ న్యూ మెక్సికో, కొలరాడో ఇది వచ్చేసి ఓన్లీ వింటర్ సీజన్లోనే ఉంటాయి, అదే స్నో సీజన్లోనే ఉంటాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నాకు తెలియదు కానీ మార్చి వరకు అయితే తెలుసు. ఏప్రిల్లో స్నో అంతగా ఉండదు, ఎందుకంటే స్టాప్ అయిపోతుంది. సో నవంబర్ థ్యాంక్స్ గివింగ్ డే అండ్ డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్కి ఇది ఈ 2 స్టేట్స్ కవర్ చేయొచ్చు. టెక్సాస్లో స్నో ఉండదు కాబట్టి ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను నీట్గా ఎన్ని డాలర్స్ ఒక్కొక్క రైడ్కి అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే కనుక ఎవరు ట్రై చేయకండి. స్నో మొబైలింగ్ చాలా అంటే చాలా రిస్క్. 4 hours స్నో మొబైలింగ్ రైడు, అంత పెద్ద కొండల్లో కింది నుంచి పై వరకు 100 feet ఎంతో ఉంటుంది, నాకు అంత గుర్తులేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా. సో నేను నెక్స్ట్ అంతా కూడా ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ రైడు, హాట్ ఎయిర్ బెలూన్ ఇంటర్నేషనల్ మ్యూజియము, ఈ 2 కూడా మ్యూజిక్ పెట్టేసి చూపిస్తాను. మీరు చూడాలి అనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసుకుంటా లేదంటే జరుపుకుంటూ వెళ్ళండి, అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అని చెప్పాను కదా, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ మనల్ని వెళ్ళగానే ఒక ఫామ్ ఫిలప్ చేసుకుంటారు, ఏమన్నా మాకు సంబంధం లేదు, ఇది ఏ రైడ్కి వెళ్ళినా ఇలాంటి పాలసీలు అయితే ఉంటాయి, మీకు ఏదన్నా అయితే మాకేం సంబంధం లేదన్నట్టు ఉంటుంది. సో అది ఇంకా మన చూడాలనుకుంటే అది మన చేతుల్లో కూడా ఉండదు ఇప్పుడు ఏదవుతుందో, కాబట్టి ఉండని ఎంజాయ్ చేయండి. హాట్ ఎయిర్ బెలూన్ రైడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టికెట్ అని చెప్పాను కదా, టికెట్ కాకుండా వాళ్ళు మొహమాటం లేకుండా టిప్ కూడా అడుగుతారు. మేము 3 persons 4 persons బెలూన్ అంతా రెడీ చేసాము, అంత చలికి గ్యాస్ ఫిలప్ చేసాము అన్నీ చెప్తారనమాట. సో మనకి అందుకు టిప్ అడుగుతారు, మినిమం ఇంతని టిప్ ఉంటుంది. సో ఆ టిప్ ఇచ్చేసేయాలా, కంపల్సరీ ఇవ్వాల్సిందే టిప్పు. ఇంకొకటి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ పైన మనకి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కింద నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నది, ఇప్పుడు అది తీసేసినారు, అది మొత్తము ఓపెన్ ప్లేస్ పెట్టినారు, ఆ ఫ్యాక్టరీ రన్ అవ్వక ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఒక కెప్టెన్ అనే ఉంటాడు కదా, మనతో పాటు వచ్చిన అతను చెప్తూ ఉంటాడు. ఈ కిందికి వచ్చిన తర్వాత ఒక టేబుల్ వేసేసి హాట్ ఎయిర్ బెలూన్ రైడు టేబుల్ వేసేసి ఫ్రీగా డ్రింక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైన్ తాగే వాళ్ళకి వైను, పిల్లలకి వైన్ తాగిన వాళ్ళకైతే జ్యూసు, ఇంకా చిన్న చిన్న స్నాక్స్ అలా ఇస్తారు, వాటర్ అలా. తర్వాత ఇంకొకటి మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు, నేను ఫోటో పెడతాను. సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అనేసి మన నేము, కెప్టెన్ నేము, ఎప్పుడు పోయినామనేది డేట్ కూడా అందులో మెన్షన్ చేస్తారు. సో ఇది హాట్ ఎయిర్ బెలూన్ రైడు, మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ నేను ఫోటో అటాచ్ చేస్తాను. సో ఇది ఓకేనా. ఇంకా
ప్లాన్ చేసుకోండి మీరు బడ్జెట్ని బట్టి. కానీ కార్లో వెళ్తేనే బెటరు. లేదు ఇక్కడ టెక్సాస్ నుంచి ఫ్లైట్కి వెళ్ళేసి కొలరాడోలో అక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ చేసి కార్లో అక్కడ హోటల్ తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు మనము కారు డ్రాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్కి వెళ్తాను, అదన్నా ఓకే మీ ఇష్టము. కానీ మేమైతే కనుక కార్ అయితే మనకు నచ్చిన ప్లేస్లో ఆపుకోవచ్చు. అంటే ఇప్పుడు కార్ రెంట్కు ఫ్లైట్కి వెళ్ళినా ఛార్జెస్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే తక్కువ ఏం లేదు. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ డే, డిసెంబర్ హాలిడేస్ కాబట్టి హాలిడేస్ సీజన్లో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వీడియో అండ్ మ్యూజియం వీడియో ఇవి 2 కూడా మ్యూజిక్ పెట్టేసి అటాచ్ చేస్తాను. థ్యాంక్స్.